సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నేను చాలా నమ్మకంగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన వారు గురువుగారిని సంప్రదించి చాలా మంచిని పొందారు. అంటే వారి సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకుని వారి జీవితం చాలా చక్కగా మారి ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను గురువుగారి గురించి చెప్తున్నానండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ సమస్య ఎటువంటిదైనా, నరదిష్టి, నాగదోషం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి ఎటువంటి బాధ అయినా సరే, మానసిక అలజడి ఎటువంటిదైనా సరే మీరు గురువుగారి దగ్గర పరిష్కారాన్ని పొందగలుగుతారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నా బంగారు పాదాలు తాకమ్మా, ఊహించని అదృష్టాన్ని నీ సొంతం చేస్తాను. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నువ్వు రోజు కూడా నా పాదాల వద్ద కూర్చొని నీ మనసు ఖాళీ చేయాలమ్మా అని అన్నీ నాతో పంచుకో. అప్పుడు చూడు నీలోకి ఒక ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతే నా ఆశీర్వాదం. నీ ఇంట్లో నవ్వులు తప్పకుండా వినిపిస్తాయి. నీ చేతిలో ఇంకా మంచి అవకాశాలు రాబోతున్నాయి. నీ పేరు గౌరవంతో మారు మ్రోగబోతోంది. నువ్వు పడ్డ కష్టం వృధా కాదు. ప్రతి కన్నీటి పొట్టు ఇక నీకు దీవెనగా మారబోతుంది. ఈరోజు నన్ను నమ్మి కాదనకుండా నా బంగారు పాదాలు తాకావు కదా, నిన్ను ఖాళీ చేతులతో వెనక్కి పంపనమ్మా. ఇక నుంచి నువ్వు వెనక్కి వెళ్ళవు. నీకు ఒక శుభవార్త సిద్ధంగా ఉంది. నమ్మకం ఉంచు చాలు. నేను నీతోనే ఉన్నాను కదా. ప్రతి శ్వాసలో, ప్రతి అడుగులో, ప్రతి నమ్మకంలో ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను. ఈ శుభఘడియలు మొదలయ్యాయి తల్లి. నీ జీవితంలో ఇప్పటి నుంచి ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయి. నాపై నమ్మకం ఉంచి ఏదైనా సరే నమ్మకాన్ని పెట్టుకో. నా బాబా నాకు అది చేయరు, ఇది చేయరు అని ఎప్పుడూ కూడా అపనమ్మకంతో ఉండకు. పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్న వారికి నేను చేసే లీలలు అన్నీ అర్థమవుతాయి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏదైనా వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటావు. ఎప్పుడైనా సరే కుటుంబంతో కాసేపైనా సమయం గడిపావా? కుటుంబంతో కాసేపైనా ఆనందంగా గడిపావా? చెప్పు, లేదు కదా. ఇక పైనైనా సరే, ఇక నుండైనా సరే, ఈ రోజుటి నుండి అయినా కుటుంబంలో అందరితో కాస్త సమయాన్ని గడపడం అలవాటు చేసుకో తల్లి. అది నీ జీవితాన్ని చాలా ప్రశాంతంగా మారుస్తుంది. నీ జీవితం సంతోషంగా ఉండేలా చేస్తుంది. తల్లి నీ బాబాని నేను చెబుతున్నాను కదా, ఏ దానికైనా సరే నీ కుటుంబం నీకు సాయం చేస్తారు. అప్పుడు అన్నీ నువ్వు ధైర్యంగా ఎదిరిస్తావు. అందుకే తల్లి ఇకనైనా కాసేపైనా కుటుంబంతో సమయాన్ని గడపమ్మా. ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఇంట్లో మాత్రం ప్రదర్శించకు. దానివల్ల నీకే నష్టం. నీ మనసుకి ప్రశాంతత దొరకదు. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న, పోరాడుతున్న సమస్యలు మార్పును చూసేలా నేను చేస్తాను. నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఎన్నో సమస్యల్లో నలిగిపోతున్నావు. ఎవ్వరికీ చెప్పుకోలేక సతమతం అయిపోతున్నావు. అర్థం చేసుకున్నానమ్మా. దాని గురించి నువ్వు ఇంట్లో వారితో కూడా సఖ్యతగా లేకపోతే నీకే నష్టం. మళ్ళీ ఈ మధ్యలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే నా భయమంతా
నువ్వు మరొక సమస్యలో కూరుకుపోకముందే మళ్ళీ ఆ సమస్య నుండి నువ్వు బయటపడలేవు. కాబట్టి నీ మీద నాకు చిరుకోపంగా ఉంటుంది. విభేదాలు రావడం వల్ల మీ బంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు అర్థం లేకుండా పోతుంది కదా. నీ సాయికి ఉన్న అతిపెద్ద బాధ ఇప్పుడు ఇదే. నీ వంతుగా కుటుంబ క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. అలానే నీ ఆలోచన కూడా వారికి తెలియపరచాలి. అప్పుడే వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వు బయట ఎంత శ్రమిస్తున్నావో, వారి కోసం ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి తెలియాలి కదా. అప్పుడే కదా నీపై గౌరవం. చెప్పు తల్లి. అలానే నిన్ను అర్థం చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తారు. కాబట్టి నువ్వు వారిపై ఇవేవి కూడా చెప్పుకోకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తే, వారిని చిరాకు పెడుతూ ఉంటే వారికి మాత్రం నీ మీద ప్రేమ ఉంటుందా? ఆలోచించావా? ఇంట్లో ఉండేటటువంటి నీ భార్య సైతం, నీ భర్త సైతం నీ కోసం, నీ శ్రేయస్సు కోసం ఎప్పుడూ ఆరాటపడుతున్నారు. వాళ్ళకి నువ్వు ఎంతో ధైర్యాన్ని, ప్రేమను పంచాలి కదా. ముందు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను వాళ్ళతో పంచుకో. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలే కానీ అర్థం చేసుకోకపోగా ప్రతిరోజు కూడా కోపతాపాలతో గడుపుతూ ఉంటే ఎలా అమ్మా? ఇలా అయితే పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది కదా. ఇది అస్సలు మంచిది కాదు. నీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలానే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా. నా మాటలపై విశ్వాసం ఉంచు. నువ్వు ఏమీ తప్పు పని చేయట్లేదు, నాకు తెలుసు. అలానే నువ్వు చేస్తున్నావని అనడం లేదు. అనవసరంగా నీకున్న ఆనందాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నావు? ఎందుకు లేని వాటికి విలువిస్తున్నావని అంటున్నాను. నన్ను నమ్మి నీ కోసం, నీ మంచి కోరి కుటుంబం కోసం కాస్త సమయాన్ని కేటాయించు. కాలం జారిపోతుంది, జరిగిపోతుంది. ఎవరైనా సరే కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా కూడా వారు దూరమైన తర్వాత అయ్యో వారితో కాసేపైనా ఇలా గడిపి ఉంటే బాగుండేది కదా అన్న ఒక భావన నీకు వస్తుంది. కాబట్టి మనిషి ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలమ్మా. ఆ మనిషి మన నుంచి దూరంగా వెళ్ళిపోయాక మనం ఎన్ని రకాలైన మాటల్ని తలుచుకున్నా, ఎన్ని జ్ఞాపకాలను తలుచుకున్నా అవి కేవలం జ్ఞాపకాలు మాత్రమే, కానీ వాస్తవాలుగా మిగలవు కదా. కాబట్టి మనకు ఎవరైనా సరే మన వెంట ఉన్నప్పుడు, మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్ళని గౌరవించి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించు. వారు లేనప్పుడు వారి గురించి పదే పదే జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని బాధపడడం సమయమంతా వృధా అయిపోతుంది కదా. ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే నువ్వు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్ళతో మంచిగా ఉండు తల్లి. ఎందుకంటే ఒక్కసారి మనిషి దూరం అయ్యాక నువ్వు ఎంత బాధపడినా వారు తిరిగి రారు కదా. బంధాన్ని దూరం చేసుకోవడం చాలా తేలిక, కాపాడుకోవడం కష్టం. వాళ్ళు లేనప్పుడు ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అని నువ్వు అనుకుంటే అన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం కన్నా ఈ కొద్దిపాటి సమయాన్ని జీవితంలో సంతోషంగా ఉంచడం మంచిది కదా. ఆలోచించు తల్లి. నేను చెప్పిన పని వెంటనే అమలుపరచు. ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకో. నువ్వు ఎంతగా ఆందోళన చెందినా, ఎక్కువగా ఆలోచించినా ఏది కూడా నువ్వు రావాలనుకున్నప్పుడు రాదు. అది ఎప్పుడైతే రాసిపెట్టి ఉంటుందో అప్పుడే నీ వద్దకు వస్తుంది. అంతవరకు నువ్వు ఎంత చిరాకు పడినా సరే, ఎంత సమస్యలో నలిగిపోతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ వరకు రాదు. అలానే భగవంతుడు నీకు ఇవ్వాలనే అనుకుంటాడు, కానీ దానికంటూ తగ్గ సమయం కేటాయించి ఉంటాడు. అదే సమయానికి అది నిన్ను చేరుతుంది. ఆ లోపు నీకు ఎన్నో పాఠాలు కూడా నేర్పుతుంది. అలా అన్నీ నువ్వు ఆ రోజులో చేసిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుందనే భావన నీ మదిలోకి ఎప్పుడూ రానివ్వకు తల్లి. నువ్వు చేసే కష్టం ఎప్పటికీ వృధా పోనివ్వను. నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావు కదా, అది నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది. ఇది నిజం. నీ పనిలో నువ్వు గొప్ప మార్పుని చూస్తావు. ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా సరే కొన్ని సమయాల్లో, కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు నేను చాలాసార్లు చెప్పాను, నీకున్న కోపం నీకు బలం అనిపించవచ్చు,
కానీ అది నీకు ఏదో ఒక రోజు బలహీనంగా మారుతుందమ్మా. ఎవరు కూడా నా మాట వినరు అని అనిపించవచ్చు, కానీ ఆలోచించు. నీ కోపం మొదటిగా ఎవరిపై పడుతుంది? బయట వాళ్ళపై కాదు కదా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళపై, నీ భార్యపై, నీ పిల్లలపై నువ్వు గట్టిగా మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు నిన్ను గౌరవంతో కాదు భయంతో చూస్తున్నారు. వాళ్ళు మనసులో మా నాన్న ఏంటి ఇలా ఉన్నారు, మా అమ్మ ఏంటి ఇలా ఉన్నారు అన్న భయం పెరిగిపోతుంది. భయం ఉన్న చోట ప్రేమ పెరుగుతుందా? ఆలోచించు. నువ్వు అనుకోవచ్చు నేను వాళ్ళ మంచికే కోపడుతున్నాను కదా బాబా అని, కానీ నీ మాటల కఠినత్వం వాళ్ళ పతి హృదయాన్ని గాయపరుస్తుంది. ఒకరోజు అదే కోపాన్ని మీ భార్య, మీ భర్త నీపై తిరిగి చూపితే నీ పిల్లలు ఎదిగి అదే కదా మాట్లాడతారు. అప్పుడు నీకు విలువ ఎక్కడుంది? నువ్వు చూపిన మార్గాన్నే వాళ్ళు అనుసరిస్తారు. ఇంటి పెద్దవారి కోపం వెంటనే కరిగిపోవాలి. బయట ప్రమాదాన్ని అడ్డుకునేలా ఉండాలి, కానీ అదే గోడ ఇంట్లో ఉన్న వాళ్ళను గాయపరిస్తే అది రక్షణ కాదు, బాధ. నీ పిల్లలు నీ మాట వింటే అది భయంతో కాదు, ప్రేమతో వినాలి. నీ భార్య నీతో మాట్లాడితే భయంతో కాదు, గౌరవంతో మాట్లాడాలి. అది ఇక నీ చేతుల్లోనే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు సరిగ్గా 1 నిమిషం మౌనంగా ఉండు. నీ గుండెల్లో శ్వాస తీసుకొని ఆలోచించు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట వాళ్ళ మనసును గెలుస్తుందా లేక గాయపరుస్తుందా అని గుర్తుపెట్టుకో. కోపం 1 క్షణమే, కానీ ఆ కోపంతో వచ్చిన మాటలు జీవితాంతం నిన్ను గాయపరుస్తాయి. నీ విలువ నీ గొంతు ఎత్తులో కాదు, నీ సహనంలో ఉంటుంది. నీ పిల్లలు రేపు నిన్ను గౌరవంతో గుర్తుపెట్టుకోవాలి అంటే ఈరోజు నువ్వు ప్రేమతో మాట్లాడాలి. నీ ఇంట్లో శాంతి తెచ్చుకో, కోపాన్ని తగ్గించుకో, ప్రేమను పెంచుకో. అప్పుడు ఇంట్లో నవ్వులు పెరుగుతాయి, నీ విలువ మరింత పెరుగుతుంది. అది కాదని ఎప్పుడూ కూడా ఇలా విపరీతమైన కోపంతో ఇతరుల మనసుని గాయపరుచుకునేలా ఉంటే నీ విలువ తగ్గడమే తప్ప ఇలాంటి విలువ పెరగదు. నీకోసం గొప్ప గొప్ప అవకాశాలనైనా నేను సృష్టిస్తాను. నువ్వు ఊహించినట్లుగానే నీ సాయి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. అలానే కొన్ని అకస్మాత్తుగా జరిగేటటువంటి సంఘటనలతో నీ మనసు కూడా కుదుటపడబోతుంది. నీకున్న చిరాకు, కోపం అంతా ఎగిరిపోతుంది. నేను మాటిస్తున్నాను కదా, ఇకనైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటావని అనుకుంటున్నాను. ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిస్తావు కదూ. మంచి శుభవార్తను వినే అదృష్టాన్ని నీకు, నీ కుటుంబానికి కల్పించబోతున్నాను. అలానే నిన్ను హెచ్చరిస్తూ చెప్పిన మాటల్లో ఏది అనుకోకు తల్లి. నీపై ప్రేమ అలాగే గౌరవంతో ఇవన్నీ ఒక హక్కుగా నీ బాబా నీకు చెబుతున్నాను. నీ సాయి మాటను అర్థం చేసుకొని నీ కుటుంబంలో లేనిపోని కలతలకు నువ్వు కారణంగా మారకూడదని చెప్పి నేను నీకు చెప్పే ఈ మాటలు నువ్వు నన్ను అర్థం చేసుకో అమ్మా. అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నాను. ఈ బాబా అండ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ బాబా తన చేతితో నీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారన్న నమ్మకాన్ని ఉంచు చాలు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.